ర్యాపిడో కూడా పెట్టాడా? పార్సల్ సర్వీస్ ఉంది, ఆప్షన్ ఉంది. మినిమం 10 కేజీలు ఉంది చూడు ఆప్షన్. ర్యాపిడో అంటే నేను జనరల్ గా మోటార్ సైకిల్ ఎక్కించుకొని అంటే సిటీలో ఉంది సార్, వాడు ఇచ్చేస్తాడు. అవును, మనకి 20-30 రూపాయలు పడుతుంది చార్జ్. నీకు సిటీ అంతా మినిమం 100, సిటీలో 150 లెక్క చేసినా కానీ 100 రూపాయలు మిగిలిందంటే మనకి 1000 రూపాయలు పడుతుంది. మా ప్రసాద్ బస్సు కావాలంటాడు. తక్కువ పడుతుంది ఇంకా బస్సు ఎక్స్ట్రా పడుతుంది. అందరూ కలిసిపోదామని మనమంతా అనుకుంటున్నాము, కానీ ఆయన రానంటాడు. ఇంట్లో సినిమా చూసుకుంటా పార్టీ కూడా బాగుపోవచ్చు. సినిమా చూసుకుంటా సినిమా చూసే మన సమాజం మాట్లాడుకుంటే మంచి ఫిలిమ్స్ చేస్తాం. పార్టీ డాన్స్ చేసుకోవచ్చు బస్సులోనే. మీకు రండి, వీడియో తీస్తాను. మీరు దూరం తీస్తాను మీరు అఖండ అఖండ మీరే పరిస్థితి. డబ్బులు కట్టేస్తారా? ఏది కట్టేలా, ఏది కట్టేలా ఫాస్ట్ వస్తున్నారు. మిమ్మల్ని వీడియో తీయాలని నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను ముందుకి. వస్తాడు అనుకున్నాను, నేను వస్తామంటే నేను అనుకుంటామని చెప్పా. మీరు ఆడ కూర్చోక నేను ఆడ కూర్చోంటే మీరు అంతే చేసేసినాడు. ఎంత అయింది సార్? డాక్టర్ వచ్చిపోయినప్పుడల్లా మెచ్చుకుంటాండి బాగా. ఖచ్చితంగా షుగర్ని బాగా పోతాడు డాక్టర్కి. పెళ్లి చూపులు పెట్టుకున్నాంట లక్షణంగా. మీరేపా పూర్వ సోదరులు ఇద్దరు జిల్లా రంగాల ఏదంటారు సార్ అది? ద్వితీయ కళ్యాణం వస్తా అన్న. 25 కాదు 30-40 వరకు కూడా అవకాశం ఉంటే. ఇంటికి పోవాలంటే లేట్ అవుతుంది. అందరూ అన్ని మెమరీస్ పెట్టేస్తా సార్, మీరు ఎంజాయ్ చేయాలంతే. మీరు ఎంజాయ్ చేయాలి. సూపర్. శ్రీనివాస్ కళ్యాణ్ ఆరోగ్య ప్రదాత సార్ మీరు. అంతే, అదొక పేరు పెట్టి సరిపోయింది. కాదు పొద్దున్నే ఇది తింటే మాత్రం మనకి హెల్త్ చాలా బాగుంటుంది. 1/2 కిలో తెస్తే నిన్న పొద్దున మంచి పని చేస్తాం. క్యారెట్, దోస, కీరకాయ, అవునవును. దాన్ని 2 చేతులు తీసుకురన్నా. వంకాయ వద్దులే. అన్ని వేరేస్తున్నాడు అట్లా తప్ప. క్యారెట్ ఏరుకుంటున్నాను సార్. తక్కువ బిస్కెట్ తెచ్చి పెట్టినాం కదా, ఇది అందుకు పట్టుకొచ్చిన. టమాటా పట్టిందంటే ఉగ్గు బాగా పెడతారు చిన్న. ఇప్పుడు విగ్గు పెడతాను. ఇప్పుడు ఎగ్గు పెడతాడారా? ఎగ్గు కాదు, ఎగ్గులు పెడతాన్నారు. ఎగ్గు రేట్ ఎవరు చెప్పు. తర్వాత ముగ్గులు వస్తున్నాయి. ఎగ్గినా స్విగ్గీ ఎగ్గిరెడ్డి కూడా ఉంది కదా. ఈ జీజీఐ ఆ టయానికి ఎన్ని ఆప్షన్లు అయితే కూడా అసలు పోయేటప్పుడు ఎవరేం చేయలేదు. అన్ఫార్చునేట్లీ గా ఏదన్నా అర్జెంట్ గా పని పడితే కొంతమంది రాలేదు. కాదు, ఒక సార్ తప్ప ఆయన 2